ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. అంటే నరేంద్ర మోడీ ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 11 సంవత్సరాల్లో మొత్తం రోడ్ నెట్వర్క్ 1,46,560 కిలోమీటర్లుగా ఉంది. ఇది అమెరికా తర్వాత రెండో అత్యధిక రోడ్ నెట్వర్క్‌గా పేరుగాంచింది. ఎందుకంటే ఇటీవల కాలంలో సరుకు రవాణా గావచ్చు, అత్యధికంగా ఫాస్ట్‌గా ఏదైతే సమయాన్ని తగ్గించడం కోసం గావచ్చు, ఎక్స్‌ప్రెస్ హైవేలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. సో, ఇందులో భాగంగానే దాదాపు ఈ 11 ఏళ్లలో అద్భుతమైన రోడ్లను నిర్మించినట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో, ఏదైతే క్షతగాత్రులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడతారో, ఆ క్షతగాత్రులకు దేశవ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా వైద్యం అందించేలా గూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంది. ఒకవేళ ఈ క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించుతారో, ఆ చేర్పించే ఏదైతే ఉంటదో వారికి ప్రోత్సాహకాన్ని గూడా పెంచడం జరిగింది. దాన్ని రూ. 25,000 ఇస్తున్నారు. సో, ఎందుకంటే ప్రోత్సాహకాలను పెంచడం ద్వారా ఏదైతే గాయపడిన వ్యక్తులను త్వరగా హాస్పిటల్‌కి చేరుస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా చూస్తే అమెరికా తర్వాత అత్యధికంగా రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా భారతదేశం అవతరించిందని చెప్పుకోవచ్చు.